హాయ్ అండి. ఈరోజు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. టమాటా మసాలా బజ్జీ అనమాట. చాలా బాగుంటుంది. అస్సలు ట్రై చేశారంటే వదలరు. బజ్జీ చేసినప్పుడల్లా ఇలా చేసుకుంటారనమాట. సో ప్రాసెస్లోకి వస్తే దీనికోసము కొంచెం అల్లము, వెల్లుల్లి, కొంచెం కొత్తిమీర, ఉప్పు, కొంచెం నిమ్మకాయ వేసుకోవాలండి. నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసాను. అలాగే కొంచెం పచ్చిమిర్చి కూడా వేయాలండి. ఫస్ట్ మిక్సీ పట్టాను, తర్వాత మళ్ళీ పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకున్నానండి. కొంచెం ఓపిక్గా స్మూత్గా మనము దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు అది బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు టమాటాస్ని కొంచెం గట్టిగా ఉన్నవి తీసుకోవాలండి. మరీ మెత్తగా ఉంటే సరిపోదు దీనికి. సో ఇలా కొంచెం గట్టిగా ఉన్న వాటిని 1 ఇంచ్ మేని మనము టమాటాస్ని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలండి. సో చూపిస్తున్నా కదా, ఇలా 1 ఇంచ్ వరకు ఉంటే సరిపోతుంది. సో ఇలా నేనైతే ఒక 3 టమాటాస్ వరకు తీసుకున్నానండి. నాకు ఒక 11 పీసెస్ వరకు వచ్చాయి. సో వీటిని ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో మనం మిక్సీ పట్టుకున్న వాటిని పెట్టేసుకోవాలండి. మనము కొత్తిమీర వేసుకొని పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని మనము ఇలా అరేంజ్ చేసేసుకోవాలండి మొత్తంగా. అంతే. ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత అన్నిటికీ మనం ఇప్పుడు బజ్జీకి ఎలా అయితే పిండి కలుపుకుంటామో అలాగే కొంచెం శనగపిండి తీసుకొని అందులోకి కొంచెం సాల్ట్ తగినంత, కొంచెం బేకింగ్ పౌడర్ అండి, వంట సోడా వేసుకోవాలి. అదంతా మిక్స్ చేసుకొని వాటర్ వేసుకుంటూ మనము బజ్జీ కన్సిస్టెన్సీలో మనము కలుపుకోవాలండి. అంతే. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఆయిల్ని కూడా హీట్ చేసుకోవాలి. బజ్జీ పిండిని అలా బాగా బీట్ చేసుకుంటే బాగుంటుందండి. సో అలా కంపల్సరీ చేయాలి, బీట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం తీసుకున్న ఈ టమాటాస్ని కూడా ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి వేసేసుకోవటమేనండి. సో ఇలా బాగా డిప్ చేసేసుకొని నీట్గా తీసేసుకోవాలండి. అంతే. సో ఇలా వేసుకున్న తర్వాత మనం బజ్జీలాగా 2 పక్కల ఫ్రై చేసేసుకుంటే బాగుంటుంది. అంతేనండి. సో చూస్తున్నారు కదా, సో బాగా ఫ్రై అయిపోయాయి. ఇలా 2 పక్కల కూడా మనము వేయించేసుకొని పక్కకు పెట్టేసుకోవటమే. సో చాలా బాగుంటాయండి. నాకైతే బాగా నచ్చాయి. సో ఈ రెసిపీ కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఒకవేళ ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి. నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. సో చాలా ఎమ్మీగా, టేస్టీగా, క్రిస్పీగా ఉండే ఈ టమాటా మసాలా బజ్జీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలపచ్చు. సో చూస్తున్నారు కదా, కట్ చేసి చూసినా కూడా లోపల మసాలాతో చాలా బాగుందండి. కాకపోతే ఈ టమాటా బజ్జీని మనము వేడివేడిగా సర్వ్ చేస్తేనే బాగుంటుందండి. ఎందుకంటే ఈ వెజిటేబుల్ నీరు ఊరుతూ ఉంటుంది కదా, సో వేడివేడిగా సర్వ్ చేస్తుంటేనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.